దేవుని కొరకు ఆహారము త్యాగం ఒక పూట ఆహారము దేవుని కొరకు త్యాగం చేయలేకపోయాడు. అంటే త్యాగం చేయలేనప్పుడు, దేవుని కొరకు నువ్వు ఏ విధమైనటువంటి త్యాగం చేయలేనప్పుడు దేవుడు నీకు దొరకడు. దేవుని కొరకు నీవు ఏమైనా త్యాగం చేయగలిగితే దేవుడే నీ వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాకోబు జ్యేష్ఠత్వం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు, వెతికాడు. యాకోబేమో దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని వెతికాడు, ఏశావేమో ఆహారం కోసం దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. వెతికిన వానికి దొరికింది కదా. నీకు నాకు కూడా అంతే. నువ్వు వెతకగలిగితే, నీ ప్రాణం నీలో ఉన్నప్పుడు దేవుని వెతకగలిగితే దేవుని జ్ఞానం నీకు వస్తుంది, దేవునికి మాటలు వింటావు, దేవునికి రక్షణ అనుభవాలను పొందుకోగలుగుతావు. కానీ దేవుడు దొరికే కాలంలో నువ్వు వెతకనప్పుడు అవకాశం లేదు. రేపటి దినం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఉన్నప్పుడే నువ్వు దేవుని మాటలు వినాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని కొరకు కన్నీరు విడవగలగాలి. అప్పుడే దేవునికి ఉన్నతమైనటువంటి శక్తి, మహిమను పొందుకోగలుగుతాము. యాకోబులాగా ఉన్నతమైనటువంటి జ్యేష్ఠత్వంలో వెళ్ళగలుగుతాం. లేకుంటే అవకాశం దొరకని కాలంలో దేవుని వెతికి ఉపయోగం ఏముండదు. క్రీస్తు విరోధి వచ్చి సువార్త అంతా కూడా మూయబడుతుంది. ఇప్పుడు ఎంత విస్తారముగా దేవునికి సువార్త ప్రకటించబడుతుందో, రేపటి దినమున అసలు సువార్త దొరకదని చెప్పేవాడే ఉండడు. రక్షణ మనసు గురించి ఎవడు నీకు చెప్పేవాడు అవకాశం లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో వాక్యానుసారంగా నీవు కట్టుకొనగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉంది.